ఓం నమో గణపతయే. ఉల్లిపాయి వెల్లుల్లిపాయి మనకి పూజల్లో ఎందుకు నిషేధించబడిందో ఈ ఛానల్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉల్లిపాయి వెల్లుల్లి రహస్యము, శాస్త్రాలలో వాటి వినియోగం ఎందుకు నిషేధించబడింది, శాస్త్రాలలో ఉల్లిపాయి వెల్లుల్లి వినియోగం ఎందుకు నిషేధించబడిందో తెలుసుకుందాం. ఉల్లిపాయ వెల్లుల్లిని తినకూడదనే దాని వెనక ఉన్నంత అత్యంత ప్రసిద్ధ పౌరాణిక గాథ సముద్ర మథనం నాటిది. విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి సముద్రం నుండి ఉద్భవించిన అమృతాన్ని దేవతలకు పంచిపెడుతుండగా ఒక రాక్షసుడు దొంగచాటుగా వచ్చి వారి మధ్య కూర్చున్నాడు. అతడిని ఒక దేవతగా పొరబడి విష్ణుమూర్తి అతనికి కూడా అమృతాన్ని సమర్పించాడు. అయితే అదే క్షణంలో సూర్యచంద్రులు అతడు నిజానికి ఒక రాక్షసుడని ఆయనకి తెలియజేశారు. విష్ణుమూర్తి వెంటనే ఆ రాక్షసుడు మొండెం నుండి తలను వేరు చేశాడు. అయినప్పటికీ అమృతం అప్పటికే రాహు నోటికి చేరడం వల్ల అతని తల అమరత్వం పొందింది. అయితే విష్ణుమూర్తి రాహు తలను నరికేటప్పుడు ఆ తెగిన తల నుండి కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడి వాటి నుండే ఉల్లిపాయలు వెల్లుల్లిగా పుట్టాయి. ఈ రెండు కూరగాయలు అమృతపు చుక్కల నుండి పుట్టినవి కాబట్టి వ్యాధులను, రోగకారకులను నాశనం చేసే విషయంలో ఇవి అమృతం వంటి గుణాలను కలిగి ఉంటాయి. అయితే అవి ఒక రాక్షసుడి నోటి నుండి పడినందుకు ఘాటైన వాసన కలిగి ఉండి అపవిత్రమైనవిగా పరిగణించబడతాయి. అందువల్ల దేవతలకు సమర్పించే నైవేద్యాలలో, పవిత్రమైన నైవేద్యాలలో తయారీలో వీటిని ఎప్పుడూ ఉపయోగించరు. ఉల్లిపాయలు వెల్లుల్లిని తినేవారికి రాక్షసుడు లాంటి దృఢమైన శారీరక నిర్మాణము లభిస్తుందని చెబుతారు. అయినప్పటికీ అదే సమయంలో వారికి బుద్ధి, ఆలోచన విధానాలు కూడా రాక్షసుల మాదిరిగానే కలుషితమవుతాయి. ఈ రెండు కూరగాయలను మాంసంతో సమానంగా భావిస్తారు. వెల్లుల్లి, ఉల్లిపాయలు తినేవారి మనస్సు మరియు వారి మొత్తం శారీరక, తామసిక, జడమైన చీకటి స్వభావాన్ని పొందుతుంది. అటువంటి వ్యక్తులు ధ్యానంపై, పూజలపై, భక్తి గీతాలు, భజనపై కొంత మనస్సును కేంద్రీకరించడం కష్టంగా భావిస్తారు. చివరికి ఇది ఆధ్యాత్మిక పతనానికి దారితీస్తుంది. సరిగా ఈ కారణంగానే శాస్త్రాలలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినడం నిషేధించబడింది. కావున అందరూ కూడా దేవుడు సమర్పించే నైవేద్యాలలో ఉల్లిపాయని ఎటువంటి సందర్భంలోనూ వేయకూడదు. సర్వే జనా సుఖినో భవంతు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో విశేషాలు మనం కూడా ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.